నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. బీజేపీ నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర కార్యాలయం నుంచి విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే వాళ్ళ ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలవుతుంది అంటున్నారు. మరి నిమ్స్కు పోతే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, నిమ్స్కు పోతే నిమ్స్లో హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ఇండ్లు మాకు సంవత్సరంలోనే ఒక్కొక్క అసెంబ్లీకి ఇస్తామన్న ఇండ్లు సంవత్సరం గడిచినా కూడా ఏవో రిసిప్ట్లు ఇస్తున్నారు. ఇవి ఎలక్షన్ల కోసం ఇస్తున్నారా, నిజంగా మాకు ఇండ్లు ఇస్తారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సన్నబియ్యం అని చెప్పి మా ఇళ్లలో వచ్చి భోజనాలు చేసారు. మంత్రులు అక్కడక్కడ భోజనాలు చేశారు. మేము కొందరం పేపర్లలో చూసినాం. రేషన్ దుకాణాలలో చూస్తేనేమో వాళ్ళు ఇచ్చిన చిట్టి ఇవ్వకుంటే బల్మీట్కి అడిగి తీసుకుంటే ఆ చిట్టి మీద కుల్ల ఉన్నది. మాకు తలకు 6 కిలోలు వస్తే అందులో 5 కిలోలు కేంద్రమే ఇస్తున్నది. 41 రూపాయలు 73 పైసల కిలోకు కేంద్రం భరిస్తున్నది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. 6 కిలోలలో 5 కిలోలు సన్న బియ్యానికి కేంద్రం భరిస్తుంటే మంత్రులు పోయి రేషన్ దుకాణాలలో చక్కగా వస్తున్నా లేదా చూడాలా కానీ గరీబోళ్ళ ఇళ్లలో పోయి అన్నం తిని ఈ సన్న బియ్యం మేమే ఇచ్చినామని సన్నాయి నొక్కుడు, ఇది రంగేసుకునే కార్యక్రమం తప్ప ప్రజలకు మేలు చేయడం అనేటువంటి దానికోసం కాకుండా ఇచ్చేదాన్ని మేమిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప మరొకటి కాదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇంకా సార్ ఏడని ఇస్తున్నారా సార్, ఇంకా 3,000 ఇస్తామన్నారు కదా, మా పొల్లగాడికి 32 ఇండ్లు వచ్చినాయి, మాకు 2,500 ఇస్తామన్నారు, గబేంది మన గుంజాయిషి ఉన్నదా సార్, మీతోనే ఎవరికైనా చెప్తే మాకు ఇస్తారా సార్ అని అడుగుతూ ఉన్నారు. సర్కార్ను సామాన్యులకు ఎలక్షన్లల్లా వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ కొత్త రాజకీయం 2024 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది. కక్షలు కానీ ఇలా దాడులు కానీ, మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది, ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది, ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్లో అందరూ కూడా ఎస్పీ గారిని కలవటం అన్నీ కూడా చూసాం. ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు, ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది.
4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరని కూడా కేసు కట్టడం జరిగింది. ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ల మీదగా పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేం మాట్లాడిందన్న దాంట్లో 3-4 టీవీ ఛానళ్ళు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది? మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది? ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉంది. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్ళే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పోయి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని ఆమె చెప్తుంది. ఇది మేము చెప్పే అలిగేషనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది. ఒకసారి, ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు. ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా, నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, అలాగే సగటు ప్రజలని కానీ, ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్, అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పలు విమర్శలు చేశారు. याद करने का जिम्मेदारी अपना है। लोगों को अब मालूम हो रहा, जब केसीआर साहब थे खुश थे लोग, शादी मुबारक मिला, केसीआर किट मिला, बच्चे टिमरिस में इंग्लिश मीडियम में पढ़ने के लिए मौका मिला, पहली बार इंडिया में इमाम मौसम साहब लोगों को तनख्वाह दिया, रमजान महीने में तोहफा मिला, ऐसा बहुत कुछ काम किए। सबसे ज्यादा एक गंगा जमुना तहसीब को केसीआर साहब ने आगे लेकर चला। खुशी थे लोग, लेकिन कांग्रेस ने ये बताए हम सेक्युलर है, ये बताए हम माइनॉरिटी सब प्लान लाएंगे, ये बताए हम 4000 करोड़ रुपए बजट में देंगे, इमाम मौसम का तनख्वाह 5000 से 12000 करेंगे, ओवरसीज स्कॉलरशिप केसीआर साहब 20 लाख दे रहे, हम 25 लाख देंगे। ऐसा इतने बात बोले 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 लोगों को बोले कि ये रेवंत रेड्डी को कोई उसको भरोसा नहीं था किसी को। राहुल गांधी को लाए वहां से, सोनिया गांधी को लाए वहां से, प्रियंका गांधी को लाए। ये हमारा जिम्मेदारी है, आप इनको जिताइए, ये जो भी वादा किए इसका निभाने का हमारा जिम्मेदारी है बोल के सोनिया गांधी चिट्ठी लिखी घर घर को। राहुल गांधी आके यहां पर बहुत बात बोले, फिर जीतने के बाद उन्हें पता नहीं है। मैं पूछना चाहता हूं, कोई एक बात भी निभाए क्या? केसीआर साहब ने गरीब मुसलमान लड़कियों का शादी के लिए
शादी मुबारक स्कीम पूरी दुनिया में पहली बार तेलंगाना में केसीआर साहब लाए। एक दो शादी नहीं, 1,12,000 शादी केसीआर साहब ने कर चुके हैं, मदद किए थे शादी मुबारक के नाम पे। ये लोग क्या बोले, नहीं केसीआर साहब 1 लाख दे रहे, हम 1 तोला सोना भी मिलके देंगे। सोना छोड़ो, शादी मुबारक का चेक भी नहीं आ रहा, बेटे पैदा होने के बाद आ रहा, 1-1 साल डिले चल रहा, वो चेक भी शादी मुबारक का नहीं मिल रहा। ओवरसीज स्कॉलरशिप का ऐसा ही बोले, केसीआर साहब ने इस दुनिया में पहली बार अपने मुसलमान बच्चे, दलित बच्चे, गिरिजन बच्चे अमेरिका में लंदन में पढ़ने के लिए 20 लाख रुपए का चेक दिए। ये कोई सरकार, कोई हुकूमत इंडिया में सोचा नहीं, सिर्फ केसीआर साहब ने सोचे। लेकिन कांग्रेस ने क्या बोली, अरे तो केसीआर साहब 20 लाख दे रहे, हम 25 देंगे, लोग समझे कि देंगे। लेकिन हुआ क्या, 25 छोड़ो, जो 20 लाख का स्कीम है वो भी बंद हो चुका है, वो भी बंद हो चुका है। 4,000 करोड़ बजट देते बोले, केसीआर साहब तो 2,000, 2,500, 3,000 तक गए थे। ये लोग बोले 4,000, लेकिन दिए 1,000। 4 आना दिए, 12 आना खाली है, रिलीज नहीं करे। बोला तो 4,000, पिछले साल कितना दिया, 1,000। वो 1,000 भी किसके लिए मिले मालूम है, टिमरिस के जो स्कूल था वहां की तनख्वाह बच्चों के खाने के लिए दिया, और कोई स्कीम में 1 रुपया भी नहीं दिया। अरे रमजान का तोहफा भी बंद हो गया, केसीआर किट बंद हो गया, बच्चों का फीस रिएम्बर्समेंट बंद हो गया, ओवरसीज स्कॉलरशिप स्कीम खत्म हो गया, इमाम मौसम साहब लोगों का तनख्वाह भी रिलीज नहीं हो रहा। वो भी बीआरएस आवाज उठने से क्या हो गया, रमजान के महीना हो गया, कब देते सैलरी बोल के बीआरएस ने आवाज उठाए, तो जब 4-4 महीने 5 माह ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా. గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది, లేదా పార్లమెంట్ ఉంటుంది. పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం, గర్వంగా భావించాల్సినటువంటి అంశం. దుబ్బాకలో మొదలుపెట్టినం టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ గజ్వేల్, సిద్దిపేట లాంటి మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి విర్రవీగేటువంటి ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాడుతున్నటువంటి నయా నాటకానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం, భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు. అట్లానే ఈరోజు గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరు వచ్చి కూర్చోండి భాస్కర్ అన్న, తర్వాత వేస్తారు. నేను లోకల్ బాడీస్ రాబోతున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి అప్పీల్ ఒకటే, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్లలో డీజిల్ లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా పంచాయతీల యొక్క మనుగడ అనేది ముందుకు సాగుతలేదు. దాదాపు 7 ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకి పాల్పడుతూ తిమ్మిని బంబించేసి అక్కడి పైసలు ఇక్కడ, ఇక్కడి పైసలు అక్కడ తిప్పి ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టేందుకు చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న ఏదో రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. ఉనికి కోసం, అడ్రస్ కోసం టీఆర్ఎస్ రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ గారు ఆడినటువంటి నయా డ్రామా.
ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిందని తెలిసి కూడా ఈయన పోయి ఆడ కుర్చేసుకొని కూర్చొని ఏదో మౌన ముని లెక్క వ్రతం పాటిస్తూ ఉన్నాడు. నిజంగా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి పంచాయతీల పట్ల, పెండింగ్ బిల్లుల పట్ల, జిహెచ్ఎంసీ పనుల పట్ల, పేద ప్రజల యొక్క ఆకలి పట్ల, రావాల్సినటువంటి రేషన్ కార్డుల పట్ల, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్న ఇందిరమ్మల ఇళ్ల పట్ల నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాలి, శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి. కానీ ప్రెస్ క్లబ్లు ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా హితవు పలుకుతూ, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మారుతుంది. మెదక్ని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్గా 3గా విభజించిన తర్వాత కూడా ఈ 3 జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ తన జయకేతనం ఎగురవేస్తుంది అనడంలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు ఈ జాయినింగ్ చూస్తే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు, ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు, ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి వీలే లేదు అని కట్టడి చేసి నిన్న సాక్షాత్తు ఎస్పీ గారే ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారపు మాటల్ని మాట్లాడటం, ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఈ రోజున ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జిల్లాల ఎస్పీలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల 3 ఎస్పీలు, అలాగే దాదాపు 9 మంది ఏఎస్పీలు, 1600 మంది పోలీసు వాళ్ళు, అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో, ఎంతమంది సిఐలు ఉన్నారో, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో, ఇంతగా పోలీసు మొత్తం అంతా బంగారు పాళాన్ని ఆక్రమించుకొని, ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించడం కాదు సుమా, జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గొకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని, పోలీసు వ్యవస్థని వాడుకున్నది. అయినా జగన్ అంటే జనం, జగన్ అంటే జన ప్రభంజనం. ఇది 100 సార్లు 1000 సార్లు నిరూపితమైనటువంటి విషయం. మీరెంత కట్టడి చేసినా, ఎన్ని 100 మందిని లాఠీ చార్జీలు చేసినా, కొండలు, గుట్టలు, అడవులు, తుప్పలు తొక్కుకుంటూ, తోలుకుంటూ, పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. నిర్వాహకులంగా పోలీసు వాళ్ళు ఇంత ఒత్తిడి పెడుతున్నారే, ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే, మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు, జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు. ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది. ఏమాత్రము కూడా అనుమానం లేదు. పోలీసుల అడ్డంకుల్ని, లాఠీచార్జీ దాడుల్ని లెక్క చేయనటువంటి రైతులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వాళ్ళ గుండె ధైర్యం ఏ పాటిదంటే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి వాళ్ళల్లో రగిల్చి మరి ఈ రోజున ఆ
బీఆర్ఎస్ లీడర్ రస్మై బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసభ్యకరమైనటువంటి పాలన దేనికోసం మాకు అందుకే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు ఎలా నారుమల్లు పోసుకొని నీళ్ల కోసం మొగులకు ముఖం పెట్టి వాన కోసం ఎదురు చూసే కాలం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నారుమల్ల కోసము నీళ్ల కోసం మొగులకు ముఖం పెట్టి మళ్ళా సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మా నువ్వు ఒక్కసారి వచ్చిపో అని చెప్పేసి కప్పతల్ల ఆడుతున్నటువంటి సందర్భం ఈ 10 సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఇలా పల్లెల్లో మీరు కనబడతా ఉన్నది. చాలామంది నాట్లేయడానికి లేదు. ఇలా ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందని ఒక కుట్రతోని కాళేశ్వరం ఎండబెట్టి నీళ్లు లేకుండా చేసి ఒకవైపు ఎందుకో ఈ కాలం కూడా అయితలేదు. ఈ కాంగ్రెస్ పరిస్థితి పాలన చూసి ఇలా కాలం కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటున్నది. ఇలా కాలం కూడా అయ్యలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక భరోసానియాల్సినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇలా పల్లెలకు పోయి రైతులను ఓదార్చే పరిస్థితి లేదు. మేము ఇచ్చినాము రైతు భరోసా అని. మరి రైతు భరోసా ఇచ్చినోడు రైతు రాజ్యం అనేటోడు ఇలా ఏ గ్రామాలలో పోయి ఇలా రైతుల దగ్గర నిలబడ్డా? ఇలా రైతుకు బీమా వస్తూ ఉన్నదా? నీ 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నీ 6 గ్యారంటీలు ఒక్కటి కూడా దిక్కులేదు. కాబట్టి ఇలా ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు దొంగల్లాగా. ఇలా ప్రశ్నలు ఎక్కడైతే ప్రజలు మాట్లాడతారో అని చెప్పేసి ఇలా ఒకవైపు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పేసి ఇలా ఈ సబ్జెక్టును అంతా కూడా ప్రజలు ఏదైతే అనుకుంటారో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇలా కేసీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతా ఉన్నా. చాతగానోడు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతాడు, చాతనైనోడు మాత్రం పాలన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎస్, మీకు దమ్ముంటే నువ్వు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. ఏం చేసిరా మీరు? 18 నెలలైనా ప్రాజెక్టు కట్టినవా? ఏమన్నా డాంబర్ రోడ్ వేసినవా? ఏమన్నా బిల్డింగ్ కట్టినవా? అసలు మీరు ఏం చేసిరే చెప్పుర్రి. కేసీఆర్ కొనసాగి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి పేర్లు మార్చుకుంటా ఊర్ల పేర్లు మార్చుకుంటా బతుకుతున్నారు తప్ప మీరు ఏ ఒక్కటి అమలు చేసిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మాట మాట్లాడితే చాలు, ఓ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మేము ఇందిరమ్మ ఏడిచ్చిరా నాయన. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకద్దంగా వ్యాపారం నడుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది. ఎక్కడ ఇచ్చారు? ఇలా నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ప్రజల వైపు నిలబడి ఒక ప్రతిపక్ష స్థానాన్ని కూడా చాలా గర్వంగా స్వీకరించినటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ. ఎస్, మేము 14 సంవత్సరాలు ప్రజల తరపున కొట్లాడిన అధికార పార్టీతోని ఇలా ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు. ప్రజల వైపు నుంచి కొట్లాడే పద్ధతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఏం కొత్త ఏం కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కేటీఆర్ను పట్టుకొని అసభ్యకరమైనటువంటి అసలు ఎంత విచిత్రమైనండి. ఏం తెలుసా అండి? కేటీఆర్ అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు, ఈ పని చేసుకున్నాడు, మరి పని చేసుకొని బతకకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా? మీలాగా దోపిడీ చేసుకొని బతుకమన్నారా? మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకమన్నారా? మీలాగా జేబులు కొట్టుకొని బతుకమన్నారా? అసలు దేనికి బతకాలి? ఒక విద్యార్థి అమెరికాకో ఇలా లండన్కో పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు. తను కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికీ అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు స్వయంగా అమెరికాకి వెళ్ళి కష్టపడ్డాడు. పనిచేసిండు, సూపర్ మార్కెట్లో పనిచేసిండో, ఎన్ల పనిచేసిండో, పని చేసుకుంటూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో, గొప్ప ఉద్యోగం మామూలుగా కూడా కాదు, గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి ఆ రోజు అనేక మంది విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు, పాలమూరు జిల్లా యూనివర్సిటీ విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నేను ఒక్కని మాత్రము నా కోసం నేను బతకాలని అని చెప్పేసి ఉన్నత విద్యను వదిలేసేసి ఉద్యోగాన్ని వదిలేసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యుడైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ గారు. ఎలా కేటీఆర్ గారు ఒక స్వయం శక్తి. నేను 100% చెప్తా ఉన్నా. కొంతమంది లుచ్చ మాటలు మాట్లాడే లుచ్చగాళ్లకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారి చరిత్ర. నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు అమెరికా వదిలేసి దేనికోసం వచ్చినాడు? తెలంగాణ ఉద్యమం కోసం కాదా? తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు. 2009లో మొత్తం ఇలా ఏ ఓడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఈ లట్గాడు పొట్టుగాడు, ఎన్నడు జనమోకం ఎరగనోడు, ఎన్నడు జనంలో గెలవనోడు, ఎన్నడు జనంలో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవనోడు, ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని. ఎస్,
కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానగా కనబడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం నెలబాలుడు. అమెరికా వచ్చి నుంచి కొత్తలో వచ్చినోనే 2009లో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా గెలిచిన వ్యక్తి కదా. ఒకసారి తండ్రి కోసం తండ్రితో గెలవచ్చు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు కేటీఆర్ గారు, ఎన్నిసార్లు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు. ఇప్పటి వరకల్లా కేటీఆర్ అనే ఒక వ్యక్తికి కనీసము ఓటమి ఉన్నదే మీరు చెప్పండి. కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు. మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది? ఎస్, ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిపించుకున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఆయన ప్రజల కోసం నిలబడ్డ ప్రతిసారి కూడా ఆయనను గెలిపించుకొని ఇలా ప్రజల వైపు నిలబెట్టుగా ఉన్నారు. అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు ఏనాడు గెలిచినావురా నాయన, నాకు విచిత్రం అనిపిస్తున్నది, నీ ముఖానికి వార్డు మెంబర్గా గెలిచిరా, ఒకరి మీద ఒకటి రెచ్చిపోతా ఉన్నారు. ఒకటి మీ స్థాయి తెలుసుకోవాలి కదా, మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కదా. కేటీఆర్ అనేది ఇలా మీరు చూస్తలేరా? ఇలా అన్ని యూనివర్సిటీలు కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నది, లండన్ యూనివర్సిటీ ఆహ్వానించినది, అమెరికా యూనివర్సిటీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.